తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్కు కీలక లేఖ రాసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరింది. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఆరోపణలపై సిబిఐ విచారణ జరిపించాలని రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సిబిఐ అధికారులను కలిసి చర్చించేందుకు అపాయింట్మెంట్ కోరుతూ ఇటీవల లేఖ పంపినట్లు సమాచారం. మరోవైపు విద్యుత్ ప్రాజెక్టుల కొనుగోలు ఒప్పందాల్లో జరిగినట్లు భావిస్తున్న అవినీతి అంశాలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి నివేదికలు అందజేసినట్లు తెలిసింది. తెలంగాణ ప్రభుత్వం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్కు కీలక లేఖ రాసింది. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ రాములు అందిస్తారు. రాములు, వైశాలి, ఏదైతే గత బీఆర్ఎస్ 10 ఏళ్ల ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రైతాంగానికి సాగునీరు లక్ష్యంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజులను నిర్మాణం చేపట్టారు. అయితే అది గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో మేడిగడ్డలోని కొన్ని పియర్స్ కుంగిపోవటం పరిణామం వంటి అంశాలు రాష్ట్ర రాజకీయంగా సంచలనానికి దారితీస్తాయి. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బరాజులోని కొన్ని పియర్స్ కుంగిపోవటం అనేది దేశవ్యాప్తంగా కూడా పెద్ద చర్చ అయింది. అయితే దానిపైన రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అంతకు ముందే పిసిసి ప్రెసిడెంట్ గా ఉన్న సమయంలో 1,00,000 కోట్లకు మోకోవడం జరిగింది. మేము అధికారంలోకి వస్తే దీనిపైన ఖచ్చితంగా విచారణ చేసి దానిపై బాధ్యులు ఎవరు కూడా వదిలిపెట్టబోమని చెప్పిన ఇప్పుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుకున్నట్టుగానే ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు జరిగిన అవినీతిపై కమిషన్ వేశారు. జస్టిస్ పిసి ఘోష్ ఆధ్వర్యంలో కమిషన్ కూడా దాదాపు చాలా మందిని సాక్షులను పిలిపించి విచారించింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు ఈటల రాజేందర్, ఇతర ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, నీటిపారుదల శాఖ అధికారులను కూడా పెద్ద ఎత్తున ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా విచారించింది. అదేవిధంగా ఎన్డీఎస్ఏ గానీ పిసి ఘోష్ కమిషన్ గానీ పలుమార్లు మేడిగడ్డ బరాజులను సందర్శించి కూడా ప్రత్యక్ష ఫీల్డ్ కూడా వెళ్లే విషయం తెలిసింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికార పీఠం చేపట్టగానే జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు అందరూ కూడా పెద్ద ఎత్తున కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బరాజులను సందర్శించడం జరిగింది. దానిపైన ఎన్డీఎస్ఏ నివేదికతో పాటు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ నివేదిక, అదేవిధంగా అనేక నివేదికలు కూడా కోరి ప్రభుత్వం అంటే కీలక కమిషన్ నివేదిక అందించింది. కమిషన్ కూడా 650 పేజీల నివేదిక అందించడంతో అసెంబ్లీ తీర్మానం చేసి సిబిఐ విచారణ కోరుతూ అసెంబ్లీ తీర్మానం చేసింది. అయితే సిబిఐ విచారణ కోరుతూ దాదాపు 10 నెలలు దాటుతున్నా కూడా కేంద్ర ప్రభుత్వం పరిధిలోని సిబిఐ స్పందించడం లేదని చెప్పి ఇటీవల మేడిగడ్డ బరాజును సందర్శించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశంలో కూడా మండిపడడం జరిగింది. తాజాగా మళ్ళీ సిబిఐకి లేఖ రాస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తర్వాత ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ తో పాటు ఇరిగేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీ అందరూ కూడా కలిసి సిబిఐకి అపాయింట్మెంట్ అడగడం సిబిఐని డైరెక్టర్ కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయాన 2-3 రోజుల క్రితం లేఖ రాయడం జరిగింది. మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ పవర్ కొనుగోళ్ల ఒప్పందాల్లో కూడా భారీ అవకతవకలు జరిగాయంటూ జస్టిస్ నరసింహారెడ్డి ఆధ్వర్యంలో కమిషన్ వేసింది. ఆ కమిషన్ కొంత విచారణ చేపట్టింది. అయితే ఆ కమిషన్ చైర్మన్ గా ఉన్న నరసింహారెడ్డి కూడా మీడియా పరంగా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కోర్టుకు వెళ్లి ఆ కమిషన్ ని రద్దు చేయించి ఆయన తొలగించడం జరిగింది. ఆయన స్థానంలో జస్టిస్ లోకూట్ ను కమిషన్ చైర్మన్ గా నియమించింది. ఆ కమిషన్ నివేదిక కూడా ప్రభుత్వానికి అందిందని చెప్పి ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో విద్యుత్ ప్రాజెక్ట్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జరిగిన అవినీతిపై కూడా నివేదికలు సిబిఐకి అందజేసినట్టు కేబినెట్ సమావేశం నిర్ణయించినట్టు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఓవైపు కాళేశ్వరం కమిషన్ ప్రాజెక్టు విషయంలో జరిగిన అవినీతి పై సిబిఐ విచారణ కోరుతున్న సమయంలోనే హైకోర్టు కూడా కేసీఆర్, హరీష్ రావులో కొంత ఊరట కల్పిస్తూ తీర్పిచ్చింది. కాళేశ్వరం కమిషన్ కరెక్ట్ విచారణ చేయలేదు, సాక్షులను పిలిచి దోషులు ఎలా చేస్తారంటూ కూడా మండిపడతా నివేదిక చెల్లదని చెప్పిన నేపథ్యంలో ప్రభుత్వం మరింత అప్రమత్తమై సిబిఐ పై ఒత్తిడి తెచ్చేందుకు ముందడుగు వేసింది. ఇటీవల జరిగిన
రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో కూడా నిర్ణయంపై పెద్ద ఎత్తున మండిపడుతుంది. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అదేవిధంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇరిగేషన్ సంబంధించిన ప్రిన్సిపల్ సెక్రటరీతో పాటు అధికారులు సిబిఐ డైరెక్టర్ కలిసేందుకు అపాయింట్మెంట్ కోరుతూ లెక్క రాయడం జరిగింది. దానిపైన సిబిఐ నుంచి ఇంతవరకు స్పందన రాలేదు. మరోవైపు విద్యుత్ ఒప్పందాల ప్రాజెక్టు విషయంలో కూడా నివేదికలు సమర్పించింది. కాబట్టి సిబిఐ సరే అపాయింట్మెంట్ ఇచ్చి మమ్మల్ని కలుస్తుందా, లేదంటే ఢిల్లీలోనే సిబిఐ కార్యాలయం ముందు అవసరం అనుకుంటే ఆందోళన చేపట్టేందుకు కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అది కాళేశ్వరం కమిషన్ కావచ్చు, విద్యుత్ పవర్ ప్రాజెక్టు కావచ్చు, ఇంక ఇతర ఏ అంశాలపైన జరిగిన అవినీతిని కూడా వదిలిపెట్టపో, అందులో బాధ్యులైన వారిని చట్టం తన పని తాను చేసుకుపోయే విధంగా కూడా ప్రభుత్వం ఎవరిని కూడా వదిలిపెట్టదు. ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా అధికారులు కానీ ప్రజాప్రతినిధులు కానీ వాళ్ళందరికీ శిక్ష పడే వరకు ప్రభుత్వం వదిలిపెట్టదు. ప్రజలకు కూడా వాస్తవాలు చెప్తాం, అవినీతి పరులను బయటికి తెస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. దానిలో భాగంగానే సిబిఐ పై ఒత్తిడి తెచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరింత కసరత్తు ముమ్మరం చేసింది. వైశాలి. రైట్, థ్యాంక్ యూ రాములు.